అదే నీ మనసులో ఏముందో తెలుసుకుందామని ఇంటికొచ్చినారు. విశాల్ నిన్ను చాలా ఇష్టపడుతున్నాడంట. నిన్నే పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడంట. ఆ ఇంటి వాళ్ళందరికీ నువ్వంటే ఇష్టం ఉన్నట్టుండాది. వాడు కూడా వాడి పెళ్లి గురించే మాట్లాడడానికి వచ్చినాడు. ఓ, మీరు నా పెళ్లి గురించి అనుకుంటూ ఉంటే బావ తన పెళ్లి గురించి తానే ఆలోచిస్తున్నాడా? ఎవరిని చేసుకుంటాడంట? అమ్మాయి గురించి ఏవైనా చెప్పాడా? వాడు కూడా నిన్నే ప్రేమిస్తున్నాడంట. వాడి మనసులో ఉన్నదంతా నాకు చెప్పినాడు. నాకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే బావ మనసులో కూడా ఈ ఆలోచన ఉందన్నమాట. విశాల్ వాళ్ళకేం చెప్పావో బావకు కూడా అదే చెప్పావు కదా? అంతే కదమ్మా, అంతకు మించి నేనేం చెప్తాను? థ్యాంక్స్ అమ్మమ్మ. కాకపోతే లక్కీగా నేను ఇంట్లో లేను. ఇంట్లోనే ఉండుంటే బహుశా సమాధానం చెప్పగలిగేదాన్ని కాదేమో. దానివల్ల వాళ్ళంతా బాధపడి ఉండేవాళ్ళు. అది కూడా నిజమే. ఎంతో ఇష్టపడి ఇంత దూరం వచ్చినారు. నువ్వేమన్నా వాళ్ళ మనసుకు కాస్త కష్టంగానే ఉంటాది. ఈ రోజుకి నేను ఎదురుపడకపోయినా ఏదో ఒక రోజు నేను మళ్ళీ వాళ్ళని ఫేస్ చేయక తప్పదు. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పక తప్పదు. ఇద్దరూ బావలే, ఇద్దరూ మంచోళ్లే. ఆ కుటుంబానికి నువ్వంటే ప్రాణం. బసవకు కూడా నువ్వంటే ప్రాణం. ఈ రెండు కుటుంబాల మధ్య, ఆ ఇద్దరు బావల మధ్య నువ్వెట్టా చేస్తావో, ఏ నిర్ణయం తీసుకుంటావో? ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలియదమ్మమ్మా. చూద్దాం. నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నిదానంగా నా జీవితానికి ఏం కావాలని కాలమే చెప్తుంది. కాలం చెప్తుందని అలా ఉండిపోతే ఎలాగమ్మా? నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు. నేను నిర్ణయం తీసుకున్న రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో, నేనేం సమాధానం చెప్తానో నాకేం తెలీదు కదమ్మమ్మా. అందుకే కాలం మీద నెట్టేస్తున్నాను. కాలం ఆ రోజుకి ఏది డిసైడ్ చేస్తే అదే జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంతకంటే నేనేం చెప్పలేను. దాన్ని రాత రాసేది నేనే. అవును భరత్, నేనింత దూరం అన్నింటికీ దిగజారి పగవాళ్ల మధ్యలోకి వెళ్ళింది వాళ్ళ పెళ్ళిళ్ళు పేరంటాలు చెయ్యాలని కాదు. నువ్వు చెప్పిన మంచి అనే ఆయుధంతోటే శత్రుశేషం లేకుండా చేస్తున్నాను. ఏం చేద్దామని వదినా? చాలా చెయ్యాలి భరత్, ఒకటి కాదు. మొదట వాళ్లతో మంచిగా ఉంటే చాలే అనుకున్నాను. నా మంచితనాన్ని నమ్ముతున్నట్టే నమ్ముతూ అనుమానిస్తున్నారు. ముందు ఆ అనుమానం అనేదాన్ని వాళ్ళ నుంచి తీసేయాలి. అది జరగాలి అంటే నేను ఇంకొంచెం నటించాలి, ఇంకొంచెం ప్రేమ చూపించాలి, మరింత జాగ్రత్త తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ బాధ్యతలు నువ్వు తీసుకుంటే సుధా వాళ్ళ గురించి ఆలోచించేది ఎవరోదినా? నేను వాళ్ళ బాధ్యత తీసుకుంటే గాని వాళ్ళు సుధా బాధ్యత తీసుకోరు. అయినా తీసుకోలేదు అని అనుకుందాం. తీసుకునేలా నేను చేస్తాను.
ఇన్ని రోజులు నా స్థానంలోకి ముందు అడుగు పెట్టిన నా సవతి కొడుకు వాడిని మెప్పిస్తాను, వాడిని ఒప్పిస్తాను. వాడి కొడుకు పెళ్లి నా బాధ్యతగా తీసుకొని అన్ని నేనే దగ్గరుండి జరిపించి వాడి దగ్గర మార్కులు కొట్టేస్తాను. ఆ తర్వాత నిదానంగా నా మనవడు కాని మనవడు ఆ విశాల్ గాడు నానమ్మ నానమ్మ అంటూ నా చుట్టూ తిరిగేలా చేస్తాను. ఇంకా నాకెదురే ఉంటుంది. నేనేం చెయ్యాలనుకున్నా వాళ్లతోనే చేయిస్తాను. నా శత్రువులందరూ ఈ సునంద పేరుని జపం చేసేలా చేస్తాను. చూస్తూ ఉండు. వదినా, నువ్వు చెప్పావంటే చేస్తావు. ఆ విషయంలో నాకెలాంటి అనుమానము లేదు. కాకపోతే నువ్వు పూర్తిగా వాళ్ళ మనిషివైపోతున్నావు. నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. మర్చిపోవడమా? నా గతం నాకు గుర్తున్నంత వరకు మర్చిపోవడం అనేది జరగదు. నా జీవితంలో నేను మొదట నష్టపోయింది నా కూతుర్ని. అక్కడ మొదలుపెట్టాను ఏరి పారేయడం. ఆ కుటుంబం అనేదే లేకుండా చెయ్యాలనుకున్నాను. కానీ ఒకడు పోతే ఒకడు, ఒకడు పోతే ఒకడు, ఒకడు పోతే ఒకడు వస్తూనే ఉన్నారు. నా చేతుల్లో చస్తూనే ఉన్నారు. కానీ ఆ వెన్నెల అదొక్కతే చావుకి ఎదురు తిరిగింది. ఈ సునంద తెలివితేటలకి అడ్డుపడింది. మొదటిసారి వాళ్ళ ముందు తల వంచుకునేలా చేసింది. ఇంత అవమానం కడుపులో ఉన్నప్పుడు అభిమానం ఎలా పుడుతుంది? కేవలం ఇదంతా నటనే భారత్. నా నటనని వాళ్ళు నమ్మారు, నమ్మించాను. ఇంకా పూర్తిగా నమ్మిస్తాను. వదినా, ఇన్ని రోజులుగా నేను నిన్ను చూస్తున్నాను. నీ గురించి నాకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో నువ్వు నాకు సలహాలిచ్చావో, మా కోసం నువ్వు కష్టపడ్డావో అన్నీ నాకు గుర్తున్నాయి. అందుకే అక్క లేకపోయినా నువ్వున్నావన్న ధైర్యంతోనే నేనింకా ఇక్కడున్నాను. ఎవరు మనకి సపోర్టుగా లేనప్పుడు కూడా నీకు నేను, నాకు నువ్వు సపోర్టుగా నిలబడ్డాం. ఇప్పుడు నువ్వు వాళ్ళందరి మధ్యలోకి వెళ్తుంటే నీకేమీ కాకూడదని నా జాగ్రత్తలు నేను తీసుకుంటున్నాను. అవసరం లేదు భరత్. జాగ్రత్తలు తీసుకోవడానికి నేను యుద్ధానికి వెళ్ళడం లేదు. సంధి చేసుకుని చంపడానికి వెళుతున్నాను. తెల్ల జెండా ఎత్తాక అవతలివాడు కత్తి దింపేస్తాడు. దగ్గరికెళ్ళాక ఆ జెండా కర్రకున్న కత్తి తీసుకుని వాళ్ళనే చంపేస్తాడు. నా యుద్ధ నీతి, నేను చేసే యుద్ధం ఇలా ఉంటుంది. కాబట్టి నా గురించి భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. గ్రేట్ వదినా. నువ్వు ఏ విషయానికైనా మొండిగా నిలబడతావు, ధైర్యంగా ఎదుర్కొంటావు. ఒక్కసారి నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. నువ్వు గర్వపడితే సరిపోదు భరత్. నా మనవరాలు గర్వపడేలా చెయ్యాలి. దాన్ని ఇన్ని బాధలు పెట్టిన వాళ్ళని నామరూపాలు లేకుండా చెయ్యాలి. వాళ్ళందరి చావు చూసి దాని కళ్ళలో మెరుస్తుంది ఒక మెరుపు. ఆ మెరుపు చూడాలి. దానికోసమే నా తపన, దానికోసమే ఇదంతా. తొందరలోనే పాణితో మాట్లాడతాను. వాడి బాధ్యతల్ని నా బాధ్యతలుగా తీసుకొని నా మనవరాలి విషయంలో నేను తీర్చవలసిన బాధ్యతల్ని తీరుస్తాను. మేము వచ్చి వెళ్ళిన విషయం వెన్నెలకు చెప్పే ఉంటారా? వెన్నెల రియాక్షన్ ఏంటో తెలియట్లేదే. ఇప్పుడు వెన్నెలను ఎలా ఫేస్ చేయాలి? హాయ్ వెన్నెలా, నువ్వు ఇక్కడున్నావా? నేను ఆఫీస్ అంతా వెతుకుతున్నాను. అవునా? ఏంటి విషయం? నిలబడి
నాన్నమ్మ ఏం చెప్పిందో నా మనసులో ఉన్న మాట నాన్నమ్మ చెప్పేసే ఉంటుంది. వెన్నెల ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. నువ్వు తప్పకుండా రావాలి. ఎనీవేస్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నేను తప్పకుండా వస్తాను. ఓకే. ఓకే. హాయ్ బావా. ఏంటి ఈరోజు లేట్ అయ్యావు? లేటుగా లేచావా ఏంటి? అవునులే, ఊరికెళ్ళిన అత్తయ్య వచ్చింది, లత వచ్చింది. సో వాళ్ళతో సరదాగా గడిపేసి లేటుగా వస్తున్నావా? ఏంటి నాన్నమ్మ చెప్పిందా లేదా? క్యాజువల్గానే మాట్లాడుతుందేంటి? హలో బావా, ఏంటి మాట్లాడు? నాతో మాట్లాడకూడదని ఇంటి దగ్గర ఏమైనా ఒట్టేయించుకున్నావా ఏంటి? చచ్చా, అదేం లేదు. మరేంటి మొహం కూడా డల్ గానే ఉంది? ఏ అత్తయ్య వాళ్ళని రాత్రి బయటికి ఏమైనా తీసుకెళ్ళావా? నువ్వు బయటికి తీసుకెళ్ళట్లేదనే కదా అత్తయ్య అలిగి వెళ్ళిపోయింది. అదేం లేదు, ఏదో మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయింది. అవునా? ఏం మాట్లాడాలి వెన్నెలతో? నా విషయం తనకు తెలియదు అన్నప్పుడు ఫ్రీగా ఉన్నాను. నా మనసులో మాట తనకు తెలిసిందే అన్నాక ఇబ్బందిగా ఉంది. బట్ వెన్నెల పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదంటే అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకి విషయం చెప్పారా లేదా? వెన్నెల యాక్చువల్లీ నిన్న వెన్నెల డాడ్ రమ్మంటున్నారు. అవునా? బావా ఇప్పుడే వస్తాను. రా త్వరగా రా. కమ్ కమ్. విశాల్ పైకెక్కడికి? కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నారు, రా. ఇదేంటి విశాల్, అంకుల్ లేరుగా? ఏదో నీతో సరదాగా మాట్లాడాలని. మానస్ ముందు మన ఇద్దరం మాట్లాడుకుందాం రా అంటే బాగోదు కదా. ఏం మాట్లాడాలి? ఏమో ఏదైనా మాట్లాడుకోవచ్చు. మనం ఆఫీస్కి వచ్చేది మాట్లాడుకోవడానికా, వర్క్ చేసుకోవడానికా? ఏంటి ఎలాంటి రెస్పాన్స్ లేదు? ఏం అడుగుతుందా అని నేను టెన్షన్ పడుతుంటే తను క్యాషువల్గా ఉంది. అది కాదు వెన్నెల, మొన్న బాగా అప్సెట్ అయ్యావు కదా, నాకు అదే మైండ్లో ఉంది. సరే కాసేపు సరదాగా మాట్లాడదామని. నేనది ఆ రోజే మర్చిపోయాను విశాల్. నేనెప్పుడు దేన్ని మనసులో పెట్టుకోను, కోపం వస్తే చెప్పేస్తాను, అంతటితో ఆ విషయం వదిలేస్తాను. ఆ అదృష్టం మాకు లేదు. ఏదైనా మైండ్లో పడిందంటే లోపల అది డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. డిస్టర్బ్ చేసేంత ఏం జరిగింది? ఏం జరగలేదు. ఏంటో నాకైతే అలా అనిపిస్తుంది. నాకైతే ఏ డిస్టర్బెన్స్ లేదు. ప్రస్తుతానికి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. సునంద టెన్షన్ లేదుగా. సో ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇటు మీరు హ్యాపీగా ఉన్నారు. సో మళ్ళీ సో వద్దు, నేను హ్యాపీగా ఉన్నాను. నాన్నమ్మకి నా విషయం చెప్పాను కదా, వెన్నెలతో తను చెప్పలేదా? చెప్పుంటే ఇలా మాట్లాడితే ఏం అర్థం కావడం లేదు.
ఓకే విశాల్, నాకు పనుంది, వస్తాను. మావయ్య, అత్తయ్య అమ్మా సునందా, అమ్మా వల్లి. రారా కూర్చో. కూర్చోండి. కూర్చోమ్మా. ఏంటోనమ్మా, నా ఇంటికి నేను రావాలంటే కూడా 4 వైపులా చూసుకుని రావాల్సి వస్తోంది. అదేందమ్మా? మరంతే కదా, వాడి కంట్లో పడితే ఏమంటాడో తెలీదు. వచ్చి ఉదయాన్నే వాడిని బాధ పెట్టడం ఎందుకని వాడున్నాడా లేదా అని గమనించుకుని లోపలికొస్తున్నాను. సర్లేండి అత్తయ్య, ఆయనకి మీ మంచితనం ఇంకా అర్థం కాలేదు. అర్థమైన రోజున ఆయనే సంతోషపడతారు. ఏమోనమ్మా, ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. నాకు కూడా వాడు ప్రేమగా ఎలా ఉన్నావు పిన్ని అని పలకరిస్తే వినాలనుంది. కానీ ఆ పిలుపుకింతవరకు నోచుకోలేదు. సర్లేమ్మా, ఇంట్లో అందరం నీ పక్షానే ఉన్నాం కదా. వాడు కూడా నీ పక్షం చేరటానికి ఎంతో కాలం పట్టదు. అదేదో త్వరగా అయితే బావుంటుందని నా బాధ. అవుతుందిలేండి అత్తయ్య. ఆయన కూడా మీ గురించి ఇంతకు ముందులా కోపంగా లేడు. మీ విషయం మాట్లాడితే కూడా సర్లే అన్నట్టు వెళ్తున్నారు, కానీ ఎందుకు వస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఏమీ అడగట్లేదు. అవునా? అలా అయితే పర్లేదు, కొద్ది గొప్ప కోపం తగ్గినట్టే. వాడి కోపం తగ్గించాలనే మా వంతు ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం కదమ్మా. సర్లే, నేను చేయాల్సిన మంచి పనులు 4 చేస్తే వాడే మారతాడు. మర్చిపోయాను, ఇదిగోండి మావయ్య, మీకోసం సున్నుండలు తీసుకొచ్చాను, తీసుకోండి. ఏమిటమ్మా, నన్ను గుర్తుపెట్టుకుని మరీ సున్నుండలు తెచ్చావా? మరి పెద్దవాళ్ళు కదండి, మీకు కూడా ఏదో ఒకటి తినాలనిపిస్తుంటుంది కదా, అందుకే మీకిష్టమని చేయించి మరీ తీసుకొచ్చాను. నా కొడుకు కూడా ఇంత గుర్తుగా ఏ రోజు తీసుకురాలేదమ్మా. నువ్వు గుర్తుపెట్టుకున్నావు కదమ్మా. నేనెవ్వరినీ మర్చిపోలేదు, ఎవ్వరి అలవాట్లు మర్చిపోలేదు. కాకపోతే ఆ పగలు పంతాల్లో పడి నన్ను నేనే మర్చిపోయి బతికానంతే. సరే సరే, ఇంతకీ విశాల్ పెళ్లి సంగతి ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చింది ఏమిటమ్మా, ఎక్కడేసిన వంగడు అక్కడే ఉంది. అదేంటి? ఏముంది, మా విశాల్కి వెన్నెలంటే చాలా ఇష్టం. తన మనసులో అయితే ఇప్పటిదాకా ఆలోచన లేదు. రేపే మీ ఇద్దరిని బిజినెస్ టూర్కి పంపిస్తాను. కానీ అలా అని మనం గమ్మున ఊరుకుంటే ఎలా? వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరగడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. అందుకే వాళ్ళిద్దరిని ఒక బిజినెస్ టూర్ మీద పంపిద్దామని పాణి ఒక ప్లాన్ చేశాడు. అవునా? మంచి పనే కదా. వాళ్ళిద్దరినీ బిజినెస్ టూర్ మీద పంపిస్తే ఇద్దరు ఒకే చోట ఉంటారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి తిరుగుతారు. ఒకరి మనసు ఒకరికి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అవకాశం అయితే ఉందమ్మా, కానీ ఆ అవకాశాన్ని మావాడు తీసుకోవాలిగా. వాడు అంత మాత్రపోడు కాదు గనకనే కదా. సర్లే, నా మనవడు ఒట్టి అమాయకుడు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పెరిగేలా నేను చేస్తాను. ఏదో ఒకటి చేయండి అత్తయ్య. వాళ్ళిద్దరికి పెళ్ళైతే చూడాలని మాకెంతో ఆశగా ఉంది. చెప్పావు కదమ్మా, నువ్వేం దిగులు పడకు. వాళ్ళిద్దరి పెళ్లి అయిందనే అనుకో. అవును, ఇంతకీ వాళ్ళిద్దరిని ఎక్కడికి పంపిస్తున్నాడో ఏమైనా చెప్పాడా? లేదత్తయ్య, ఇవాళ ప్లాన్ చేస్తా అన్నారు. అవునా? ఇదిగో, వాళ్ళు క్యాంపుకి ఎక్కడికి వెళుతున్నారో ఏంటో కనుక్కో నాకు చెప్పావనుకో, అక్కడ వాళ్ళ మధ్య ప్రేమ ఎలా పెరగాలి, ఏం చెయ్యాలనేది నేను ఆలోచిస్తానుగా. సరే అత్తయ్య, ఏం ప్లాన్ చేశారు, ఎలా చేశారని కనుక్కుని మీతో చెప్తాను. త్వరగా ఆ విషయం కనుక్కొని నా కోడలు చెవిని పడేస్తే ఇక దిగులే ఉండదమ్మా. మిగతాదంతా నా కోడలే చూసుకుంటుంది. నాకు అదే ధైర్యం తాతయ్య. అత్తయ్య మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడెందుకమ్మా అవన్నీ? అదేంటి అత్తయ్య, ఇంత దూరం వచ్చి కనీసం కాఫీ తాగపోతే ఎలా? ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటి మావయ్య,
అంతా ప్రశాంతంగా ఉన్నట్టేనా? ఇప్పటి వరకైతే ప్రశాంతంగానే ఉందమ్మా. ఇక నువ్వేం చేస్తావో నాకు తెలియదు కదా. నేను ప్రశాంతంగా ఉన్నానంటే అన్నీ ప్రశాంతంగా ఉన్నట్టే కదా మావయ్య. నిజంగానే ప్రశాంతంగా ఉండవమ్మా? ఉండాల్సి వచ్చింది మావయ్య గారు. తప్పదు కదా, వయసు మీద పడుతోంది, మనవరాలి మీద ప్రేమ బాధ్యత పెరిగింది. కాబట్టి ఏదో అలా కాలంతో పాటు మారాల్సి వచ్చింది. చూడండి, మీ ఇద్దరు టీం వర్క్ చాలా బాగుంది. ఏ పని అప్పచెప్పినా మీ కాంబినేషన్లో సక్సెస్ఫుల్గా జరుగుతోంది. సో మీకు ఇంకో టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎనీ ప్రాబ్లం? నో, నథింగ్ సార్. ఆఫీస్కి సంబంధించిన వర్క్ అంటే ప్రాబ్లం ఏముంటుంది? ఏ వర్క్ ఇచ్చినా చేస్తాను. ఇది ఆఫీస్ వర్క్ కాదమ్మా, కొంచెం అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్లాల్సి ఉంటుంది. వెన్నెలా, సార్ ఎందుకు పిలిచారు? ఏం లేదు బావా, లాస్ట్ ప్రాజెక్ట్ విషయంలో మన టీం వర్క్ బాగుందని విశాల్ని నన్ను బిజినెస్ ట్రిప్లో ప్రెజెంటేషన్ ఇవ్వడానికి మా ఇద్దరిని పంపిస్తున్నారు.